కేవలం ఒకే రకమైన ఆకును ఉపయోగించి ఒక మంచి హెల్తీ హెయిర్ ఆయిల్ ఇంకా హెయిర్ సీరమ్‌ని కూడా మనం తయారు చేయబోతున్నాం. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. జస్ట్ ఆ ఆకు మనకి అవైలబుల్‌గా ఉంటే చాలు. ఒకవేళ అవైలబుల్‌గా లేకపోయినా సరే మనకి ఆన్‌లైన్‌లో పౌడర్స్ రూపంలో మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. మీకు కావాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఈ ఆకు పేరు గుంట కలవరాకు అంటామండి. మీ ఏరియాలో ఈ ఆకుని ఏ పేరు పెట్టి పిలుస్తారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఇది గుంట కలవరాకు. ఎక్కువగా వర్షాలు పడినప్పుడు తొందరగా ఎక్కువగా మొలుస్తుంది ఇది. నార్మల్‌గా ఇంటి చుట్టుపక్కల గానీ లేదా చెరువు గట్టుల మీద గానీ వెతికితే మనకి ఈ ఆకు వెంటనే కనబడుతుంది. కొంచెం పెద్దవాళ్ళకి ఒక అవగాహన ఉన్న వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. ఒకసారి మీరు కనుక్కొని చూడండి. ఒకవేళ మీకు దొరకకపోతే మాత్రం మీరు చింతించాల్సిన అవసరం లేదు. పౌడర్ ఫామ్‌లో మనకి అమెజాన్‌లో అవైలబుల్‌గా ఉంది. మనం హ్యాపీగా పర్చేస్ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్‌లో ఆయిల్ ఇంకా హెయిర్ సీరమ్‌ని మనం తయారు చేసుకోవచ్చు. ఈ ఆకుని ఇంగ్లీష్‌లో బ్రింగరాజ్ అంటారండి. బ్రింగరాజ్ లీవ్స్ ఆకులైతే బ్రింగరాజ్ పౌడర్ పొడి అయితే కాడలన్నీ తీసేసుకొని ఆకుల్ని మాత్రమే ఇలా సపరేట్ చేసుకొని నైఫ్ సహాయంతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఐరన్ లేదా స్టీల్ కడాయి అడుగు మందంగా ఉన్న కడాయిలో వేసుకోవాలి. ఒక పావు లీటర్ వరకు మంచి కొబ్బరి నూనె వేసుకోవాలండి. మంచి కొబ్బరి నూనె అంటే కురిడీలు అంటారు కదండి, ఎండిపోయిన కురిడీలు ఉంటాయి. ఆ కురిడీలతో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనమాట ఇది. చాలా స్వచ్ఛమైన నూనె. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. స్టవ్ ఫ్లేమ్ అనేది చాలా చిన్న మంట మీద మాత్రమే మనం ఈ ఆయిల్ని మరిగించుకోవాలి. ఈ ఆయిల్ కంప్లీట్ ప్రాసెస్ అవ్వడానికి మనకి 8 to 15 మినిట్స్ టైం అయితే పడుతుందండి. లోపల ఉన్న ఆయిల్ కలర్ కంప్లీట్గా చేంజ్ అవ్వాలి. ఆకులు మొత్తం క్రిస్పీగా అవ్వాలి. అప్పుడే మనకి ఆయిల్ తయారైనట్టు. మీరు కనుక హై ఫ్లేమ్లో ఈ ఆయిల్ని మరిగిస్తే ఉట్టినే మాడిపోతుంది. మనం ఇంతసేపు కష్టపడి చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. ఆయిల్ కలర్ ఈ విధంగా వచ్చాక ఆకులు క్రిస్పీగా అయ్యాయని మనకు అర్థమవుతుంది కదా. అప్పుడు స్టవ్ ఆపేసుకొని 1 డే మొత్తం చల్లారనివ్వడానికి మనం టైం ఇవ్వాలి. మరికొన్ని ఆకుల్ని తీసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాం. ఈ ఆకులు దేనికంటే సీరం తయారు చేయడానికి, అప్పుడప్పుడు మన హెయిర్ పైన స్ప్రే చేసుకోవడానికి ఇప్పుడైతే మనం సీరం తయారు చేసుకుంటున్నాం. ఒక స్టీల్ గిన్నెలోకి అయితే కట్ చేసిన ఆకుల్ని తీసుకుంటున్నాను. ఇందులో ఒక పెద్ద లోట నిండా వాటర్ని వేసుకోవాలండి. నార్మల్ ట్యాప్ వాటర్ అయినా మంచినీళ్ళు అయినా మనం పెద్ద లోట నిండా వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని చాలా చిన్న మంట మీద ఎక్కువసేపు మనం మరిగించుకోవాలి. ఆ వాటర్ మొత్తం మీరు చూస్తున్న విధంగా ఈ కలర్లోకి రావాలి. ఇవి జస్ట్ ఒక టీ గ్లాస్ కన్నా కొద్దిగా ఎక్కువ వాటర్ ఉన్నాయి. ఇంత తక్కువ వాటర్ అయ్యే వరకు మనం మరిగించుకోవాలి. దాన్ని ఇలాంటి స్ప్రే బాటిల్లోకి తీసుకోవాలి చల్లారిన తర్వాత. అంతే, మనకి హెయిర్ సీరం అయితే రెడీ అయిపోయింది. హెయిర్ ఎప్పుడైనా డ్రైగా అనిపించినప్పుడు ఈ హెయిర్ సీరమ్ని మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. మనం ఇందాక మరిగించుకున్న ఆయిల్ పూర్తిగా చల్లారిపోయిందండి. చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏదైనా ఒక క్లాత్ ఇంకా స్ట్రైనర్ సహాయంతో దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. కంప్లీట్గా నీట్గా వస్తుందండి క్లాత్తో కనుక మనం ఫిల్టర్ చేసుకుంటే. మొత్తం ఆయిల్ ఇంకా ఆకులు మొత్తం అంతా ఆ క్లాత్లో వేసేసుకొని చేత్తో గట్టిగా పిండితేనే అందులో ఉన్న ఆయిల్ అంతా వస్తుంది. కొంచెం కూడా మొహమాట పడకుండా చాలా గట్టిగా హ్యాండ్ని ఉపయోగించి కనుక మనం పిండినట్టయితే అందులో ఉన్న ఆయిల్ అంతా వచ్చేస్తుంది. అది కూడా చాలా నీట్గా ఎటువంటి డస్ట్ అనేది లేకుండా మనకి వస్తుంది. ఈ ఆయిల్ 6 to 8 months వరకు నిల్వ ఉంటుందండి. ఏమీ పాడవదు. ఇంకా అంతకన్నా కూడా ఎక్కువగానే నిల్వ ఉంటుంది. కానీ ఈ లోపు మనం వాడేస్తాం కాబట్టి నో ప్రాబ్లం. చూసారా ఆయిల్ ఎంత బాగుందో. ఆ కలర్ కానీ, ఆ స్మెల్ కానీ, ఆ టెక్స్చర్ కానీ ఎక్సలెంట్గా ఉంది. ఈ గుంట గలవరాకుతో మనం ఆయిల్గా ఇంకా హెయిర్ సీరం తయారు చేసుకున్నాము. మన హెయిర్ గ్రే హెయిర్ రాకుండా ఉండడానికి, ఫ్రీగా అంటే బేబీ హెయిర్ రావడానికి మనకి చాలా బాగా యూస్ అవుతుంది. ది బెస్ట్ ఆయిల్ అని చెప్పచ్చు. నిజంగా చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. సరే, ట్రై చేయండి. ఒక 2 months ట్రై చేసిన తర్వాత కమెంట్ సెక్షన్లో మీ ఎక్స్పీరియన్స్ని పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. గుంట గలవరాకు పౌడర్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఒక పావు లీటర్ ఆయిల్కి ఒక 4 spoons గుంట గలవరాకు పౌడర్ వేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.